హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చామదుంప పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చామదుంపల్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో 2 విజిల్లు ఎంచుకోండి. అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె ఎట్టి గిన్నె వేడెక్కాక ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కే ముందు మనకు ముందుగానే ఉల్లిపాయలు కట్ చేసుకోండి. అలాగే వంకాయ ముక్కలు కూడా చీరుకోండి. తర్వాత ఒక గిన్నెలోని వాటర్ వేసుకొని చింతపండు కూడా నానబెట్టుకోండి. చామదుంపలు ఇలా తొక్క తీసుకుని పెట్టుకోండి. అయితే ఆయిల్ మరిగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకొని బాగా వేపుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. ఇలా వేపుకోవడం వల్ల కూర కూడా టేస్ట్ వస్తుంది. అలాగే తర్వాత దాంట్లో 2 స్పూన్లు ఉప్పు కూడా యాడ్ చేయండి. ముందుగానే ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ బేగా మగ్గుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే ఉల్లిపాయలు కూడా బాగా మగ్గించుకోండి. చామదుంప పులుసులో కోడిగుడ్లు ఎండ్రాయిలు కూడా వేసి వండుతారు చాలామంది. అయితే ఒకవేళ మన కోడిగుడ్లు ఎండ్రాయిలు లేకపోతే ఇలా కూడా పులుసు పెట్టుకోవచ్చు. అప్పుడు పెద్ద దుంపలుగా వేసుకున్నామనుకో అయ్యే కోడిగుడ్లులాగా చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఉడికించుకున్నాక చిన్న చిన్న ముక్కలు కోసి వండుతారు. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనం కట్ చేసుకు పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా దీనిలో యాడ్ చేయండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అవి కూడా బాగా మగ్గించుకోండి. చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో. వంకాయ అందంగా మగ్గుతాయి, కూర కూడా చాలా టేస్ట్ వస్తుంది. అయితే మనం ఉడికించుకున్న చామదుంపలను కూడా తీసుకొని అందులో వేసుకోండి. అందులోనే చామదుంపలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. నేను దుంపలు పరంగానే వేసాను, ముక్కలు కట్ట చేయను. ఇలా వేసుకోవడం వల్ల దుంప అందంగా తినాలనిపిస్తుంది. మనకి కోడిగుడ్డు వేసుకోవాలని దాంట్లో అవసరం కూడా ఉండదు. అయితే కొద్దిగా వేగించుకున్నాక కారం వేయండి. మేము కారం ఎక్కువ తినటం వల్ల కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం. మరి మీరు ఎంత కారం తింటారో తెలియదు కదా, మీరు తగినంత కారం వేసుకోండి. మనం ముందుగానే ఉల్లిపాయలు ఉప్పు వేసిన వల్ల తర్వాత పులుసు వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి. చూడండి కారం వేసుకున్నాక ఒకసారి అటు ఇటు తిప్పి వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఒకసారి వాటర్ యాడ్ చేసాక అటు ఇటు కొద్దిగా తిప్పాక కొద్దిగా మరుగుతుంది కదా, మరిగినప్పుడు మనం చింతపండు పులుసు వేయండి. చింతపండు బాగా పిసకండి. ముందుగా నానబెట్టిన వల్ల దానికి ఉన్న రసం అంతా వెంటనే దిగిపోద్ది. ఇంకా చింతపండు పులుసు వేసుకోండి. ఎంతవరకు పెట్టుకుంటారో అంతవరకు పెట్టుకోండి పులుసు. మనం ముందుగానే ఉల్లిపాయలు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు సరిపోతే లైట్గా ఉప్పు వేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ దుంపలు చూడండి కోడిగుడ్డులా కనిపిస్తున్నాయి. చిక్కపడ్డాక ఇంకా కట్టేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, చామదుంపల పులుసు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి. సరేనండి.